you here. Thank you so much. And ధనుష్ గారు చెప్పండి, మీకు షనల్ ఇస్ డిఓపి. అంతకుముందు శేష్ ఫిల్మ్స్ అన్నిటికీ ఆయన డిఓపిగా వర్క్ చేశారు. ఇప్పుడు డిఓపి డైరెక్టర్ అయ్యారు, అండ్ డైరెక్టర్ ఏమో రైటర్ అయ్యారు. ఏమైనా కాంప్లికేటెడ్గా ఉండిందా కొంచెం? ఇట్స్ లైక్ అ పజిల్. యా ధనుష్, మిమ్మల్ని చూస్తుంటే నెక్స్ట్ ఫిల్మ్కి మీరేమో హీరోలాగా ఉంటారు, మీరు హీరోగా చేసేస్తారు. అంత ఎఫర్ట్ వద్దులే నాకు. ఇట్స్ ఎ డేంజరస్ లగ్జరీ. యా, హీరో ఇస్ అ డేంజరస్ లగ్జరీ, కరెక్టే చెప్పారు. ఓకే చెప్పండి, వాజ్ ఇట్ లిటిల్ కాంప్లికేటెడ్ వర్కింగ్ విత్ దీస్ టూ పీపుల్? యాక్చువల్లీ మీరు అటు చూడక్కర్లేదు, మీరు నిజం చెప్పండి. అటు చూస్తే వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు. ఓకే, టర్న్ దిస్ సైడ్. మ్యానిపులేట్ చేయలేదంటే కూడా నాకు మైండ్ వాయిస్ వస్తుంది అక్కడి నుంచి. సో with Shanil, he is a visual director, obviously. And with Shesh, he's the king of screenplay, editing, writing, a lot of things. So there was so much inputs I got from them, apart from the existing ideas that I had. So chala collaborative, I mean, it was very collaborative. So ala unnappudu there is a lot of comfort zone as well. ఎక్కడండి కంఫర్ట్ జోన్? చూస్తుంటే ఎప్పుడు చూసినా హీరో పరిగెడుతున్నాడు, హీరోయిన్ పడిపోతుంది, వాళ్ళు అటు వెళ్తున్నారు, వీళ్ళు ఎటు వెళ్తున్నారు అంటే వాళ్ళతో పాటు కెమెరా కూడా వెళ్తూ ఉండాలి కదా. మీ కంఫర్ట్ జోన్ ఎక్కడుందండి? నా కంఫర్ట్ జోన్ ఆ షార్ట్ చూసి ఆ పర్ఫార్మెన్స్ అలా బాగా వచ్చింది, షార్ట్ బాగా వచ్చినప్పుడు అది నా కంఫర్ట్ జోన్. ఇంటికి వెళ్ళి ఏడ్చుకుంటారు కదా, నిజం చెప్పండి. లేదండి, నన్ను ఎందుకు ఇంత కష్టపెడుతున్నారు అని ఒక్కసారి కూడా ఫీల్ చేశాను, అప్పుడప్పుడు ఫీల్ చేశాను. అది నిజం చెప్పండి. సుప్రియ గారు వింటున్నారా? నోట్ దిస్ పాయింట్. సుప్రియ గారు ఎక్కడ? అక్కడ. ఓకే, ఎస్, అది కమింగ్ అప్లో వేసుకోవడానికి సుప్రియ గారిని అక్కడ ఉంచాము. ఆవిడ వాక్ చేసుకొని వచ్చేటప్పుడు ఒక షార్ట్ స్క్రీన్ మీద వేయండి తర్వాత. ఓకే, అండ్ వాట్స్ యువర్ ఫేవరెట్ షార్ట్ ఆర్ సీన్ ఫ్రమ్ దిస్ మూవీ? యాక్చువల్లీ ఇద్దరిది దెర్ ఆర్ సమ్ పీక్ పర్ఫార్మెన్సెస్ ఇన్ డిఫరెంట్ సీన్స్. సో ఫర్ మీ ఇట్ వాజ్ నెవర్ అబౌట్ చాలా బాగుంది షార్ట్ అంటే, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ ఆ పర్ఫార్మెన్స్తో కొన్ని మ్యాజికల్ మూమెంట్స్ జరుగుతాయి. లైక్ గస్ట్ ఆఫ్ విండ్ బ్లోస్ అండ్ దే హెయిర్ జస్ట్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫేస్. అలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ జరుగుతాయి. సో దోస్ థింగ్స్ ఐ థింక్ ఇట్స్ ఎట్స్డ్ ఇన్ మై మెమరీ. సో యా, యుల్ సీ ఆన్ April 10th I feel even people will be able to notice those kind of magical moments we can't recreate. సూపర్ అండి. మీకు నాకు ఒక సిమిలారిటీ ఉంది. మీరేమో వైట్ వేసుకోవాల్సి వస్తుంది, నేను బ్లాక్ వేసుకోవాల్సి వస్తుంది. రండి. అంటే ఇది న్యాచురల్. ఓ, ఇది కూడా న్యాచురల్.